హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఇంపార్టెంట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ మాత్రం లైక్ చేస్తూ ఉండండి. ఇక వివరాల్లోకి వెళ్తే అల్లు అర్జున్ సంబంధించి ఈ 2, 3 రోజుల నుంచి అయితే భారీగా న్యూస్ పేపర్లలో, సోషల్ మీడియాలో వార్తలైతే వస్తున్నాయి. దానికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. అల్లు అర్జున్ జైలు నుంచి రిలీజ్, హైకోర్టు సంచలన తీర్పు. క్వాష్ పిటిషన్పై విచారణను వాయిదా వేస్తూ తక్షణమే బెయిల్ మంజూరు చేసింది. పుష్ప జైలుకు వెళ్ళాడు, మళ్ళీ బెయిల్ మీద విడుదలయ్యాడు. సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాటలో అరెస్ట్ అయిన నటుడు అల్లు అర్జున్కు హైకోర్టులో భారీ ఊరట లభించింది. పోలీసులు అల్లు అర్జున్ను అరెస్టు చేసి నాంపల్లి కోర్టులో హాజరుపరచగా మెజిస్ట్రేట్ 14 రోజుల రిమాండ్ అయితే విధించారు. దీంతో కేసును కొట్టేయాలంటూ అల్లు అర్జున్ తరపు న్యాయవాదులు హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై విచారణ జరిపి అల్లు అర్జున్కు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. క్వాష్ పిటిషన్పై విచారణ సోమవారం వాయిదా వేస్తూ తక్షణమే బెయిల్ మంజూరు చేసింది. న్యాయమూర్తి ఈ పిటిషన్పై అత్యవసర విచారణ జరపాలని అల్లు అర్జున్ తరపున న్యాయవాది కోరగా, కేసుపై సోమవారం విచారణ జరపాలని, అత్యవసర విచారణ అవసరం లేదని ప్రభుత్వం తరపు న్యాయవాది వాదించారు. క్వాష్ పిటిషన్పై విచారణ వాయిదా వేస్తే తక్షణమే బెయిల్ మంజూరు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని అల్లు అర్జున్ తరపు న్యాయవాది కోరగా, ప్రభుత్వ తరపు న్యాయవాది బెయిల్ ఇవ్వొద్దని వాదించారు. బెయిల్, క్వాష్ పిటిషన్ను పరిగణలోకి తీసుకోవద్దని ప్రభుత్వ లాయర్ కోరారు. తన క్లయింట్పై పెట్టిన కేసు కొట్టేయాలని 1181 బిఎన్ఎస్ అల్లు అర్జున్కి వర్తించదని ఆయన తరపు లాయర్ నిరంజన్ రెడ్డి వాదించారు. అల్లు అర్జున్కు బెయిల్ ఇస్తే మీ అభ్యంతరం ఏమిటని ప్రభుత్వ న్యాయవాదిని న్యాయమూర్తి ప్రశ్నించారు. ఉద్దేశపూర్వకంగా ఈ ఘటనకు పాల్పడలేదని, తన క్లయింట్కు ఈ ఘటనతో ఎలాంటి సంబంధం లేదని నిరంజన్ రెడ్డి వాదించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ తీర్పైతే ఇచ్చారు. ఇలా జైలుకు వెళ్ళి అలా బెయిల్ మీద పుష్ప బయటికి రావడం ప్రజలంతా కూడా ముక్కున వేలేసుకుంటున్నారు. క్వాష్ పిటిషన్పై విచారణ జరపలేమని న్యాయస్థానం చెప్పడంతో వెంటనే మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని అల్లు అర్జున్ తరపు న్యాయవాది డిమాండ్ చేయగా, కోర్టు అయితే వెంటనే పుష్ప 2కి బెయిల్ అయితే మంజూరు చేసింది. కొన్ని సందర్భాల్లో ప్రత్యేకమైన కేసుల్లో పై న్యాయస్థానాలు కలగజేసుకుని మధ్యంతర బెయిల్ ఇచ్చే అవకాశం ఉంటుంది. అల్లు అర్జున్ తరపు న్యాయవాదులు బెయిల్ పిటిషన్పై ట్రయల్ కోర్టులో వేయకుండా కేసు కొట్టేయాలని క్వాష్ పిటిషన్ వేశారు. క్వాష్ పిటిషన్పై తక్షణ విచారణ కోర్టు అంగీకరించకపోవడంతో బెయిల్ పిటిషన్ను పరిగణలోకి తీసుకోవడంతో లాయర్ కోరడంతో హైకోర్టు అయితే మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ తీర్పు చెప్పింది. దీంతో జైలు నుంచి అల్లు అర్జున్ జైల్లోకి వెళ్ళిన 10 నిమిషాల్లోనే వెంటనే అల్లు అర్జున్ విడుదలయ్యారు. మరిన్ని వార్తల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ మాత్రం లైక్ చేస్తూ ఉండండి. విష్ ఆల్ ద బెస్ట్. పుష్పకు జైలు, బెయిలు తగ్గేదేలే.